చాలా బాగున్నాను. అండ్ ఈరోజు రాధమ్మ మీ ముందుకి ఒక మంచి స్నాక్ ఐటెంతో అయితే వచ్చేసిందండి. ఆ స్నాక్ ఐటెం ఏంటో తెలుసుకునే ముందు మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈరోజు రాధమ్మ మీ ముందుకు తీసుకొచ్చే స్నాక్ ఐటెం ఏంటంటే ఇదేంటో తెలుసా అండి? తెలుసు అందరికీ, నాకు తెలిసి పర్పుల్ క్యాబేజ్ వచ్చి ఇది. అండ్ నార్మల్ వెజిటేబుల్స్ కంటే కలర్డ్ వెజిటేబుల్స్ మనకి చాలా హెల్దీ. ఎందుకంటే నార్మల్ వెజిటేబుల్స్ కంటే కలర్డ్ వెజిటేబుల్స్లో విటమిన్స్, మినరల్స్ అలాగే ఫైబర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో కంపేర్ టు నార్మల్ వెజిటేబుల్స్ కలర్డ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయండి. అండ్ చాలా చాలా మంచిది. సో ఈ క్యాబేజ్తో నేను ఈరోజు వెజ్ మంచూరియా చేస్తున్నాను. అది రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో అది ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. సో నేను వెజ్ మంచూరియాకి నేను వచ్చి 1.5 కప్ వచ్చి ఇది ఉంది కదండి క్యాబేజ్ తురుముకున్నాను చూసారా. సో ఇది తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఇది ఆలు తురుము, బంగాళదుంప తురుము అండి. అలాగే 1 కప్ వచ్చి క్యారెట్ తురుము తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని ఫైన్గా మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా కూడా వేసుకుంటున్నానండి. మైదా ఎందుకంటే ఈ మంచూరియన్ బాల్స్ ఉంటాయి కదా, వాటి బైండింగ్ కోసం, అంటే జస్ట్ ఇలాగా బాల్ అవడానికి ఇది జస్ట్ గమ్మీలో ఉంటుంది కదా మైదా. సో అది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఫైన్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చం లేదు, 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. సో వీటన్నిటిని నేను ఫైన్గా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆలూలో వాటర్ ఉంటుంది, బంగాళదుంపలో వాటర్ ఉంటుంది, ఈ క్యాబేజ్లో వాటర్ పర్సెంట్ ఉంటుంది, అలాగే క్యారెట్లో కూడా లిటిల్ బిట్ వాటర్ పర్సెంట్ ఉంటుంది. సో చూసారు కదండి, దీన్ని నేను ఫైన్గా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. ఈ సైజ్ సరిపోతుంది. సో ఆల్రెడీ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి. సో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నానండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని బాల్స్ ఉన్నాయి కదా, వీటిలో వేసుకోవాలి. ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకుంటున్నాను నేను. ఇవి ఫైన్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మంచూరియన్ బాల్స్ అయితే తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్
అల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్ చూసారు కదా మీడియంగా కట్ చేసుకున్నాను, ఇవి యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇవి మీడియంగా ఫ్రై అవ్వాలి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ అండి, 2 క్యాప్సికమ్, ఇవి కూడా మీడియంగా కట్ చేసుకున్నాను. సో ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి చూసారు కదండి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మీడియంగా ఫ్రై అయితే చాలు. ఇలా మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాబేజ్ ఉంది కదా, ఇది తురుముకున్నాను. సో ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక హాఫ్ మినిట్, క్యాబేజ్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడరు. బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచూరియన్ బాల్స్లో కొంచెం సాల్ట్ వేసాను కదా, సో ఇప్పుడు దీనికి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చి సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చిల్లీ సాస్ అని ఇస్తానా. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. వీటినన్నిటిని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. మంచూరియా ఇప్పుడు కొంచెం వెట్టగా ఉంటే బాగుంటుంది. సో ఇందులో నేను 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది చూసారా బాయిల్ అవుతుంది. సో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇందులో కొత్తిమీర జల్లుకుంటున్నానండి. సో ఇది ఫుల్గా బాగా వాటర్ అంతా అయిపోకముందే నేను ఈ మంచూరియన్ బాల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మంచూరియన్ బాల్స్కి ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది బాగా పడుతుందండి. మనం బాగా మిక్స్ చేయాలి పట్టేలాగా. చూసారు కదండి, ఇది వాటర్ క్వాంటిటీ తగ్గింది, అంటే కొంచెం వెట్టగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. చాలా చాలా టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. సో దీనిలో లెమన్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుందండి, రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పిన క్వాంటిటీస్తో ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ అలాగే లెమన్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది.
మీరు ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.